Hello everyone, టీచ్ టూల్ టీచ్ ఏపీ అబ్జర్వర్స్ అందరికీ కూడా ఈ వీడియో ద్వారా ఒక టీచ్ టూల్ ద్వారా ఒక టీచర్ చెప్పే లెసన్ని ఏ విధంగా అబ్జర్వ్ చేయాలి, ఏ విధంగా రిపోర్ట్స్ అన్నీ కూడా నింపాలనేది ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి టీచ్ ఏపీ అనే యాప్ అనేది ఉంది. ఒకవేళ లేకపోతే ఈ టీచ్ ఏపీ అనే యాప్ని మనం ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఐకాన్ కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ అడుగుతుంది. అయితే నేను ఆల్రెడీ యూజర్ ఐడి పాస్వర్డ్ వేసుకున్నాను కాబట్టి ఆల్రెడీ మనకి డైరెక్ట్గా ఓపెన్ అయిపోయింది. ఒకవేళ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే యూజర్ ఐడి అంటే మీ ఫోన్ నెంబరు @teachap, అలాగే పాస్వర్డ్ అంటే మన ఫోన్ నెంబర్లో మొదటి 4 చివరి 4 నెంబర్స్ పాస్వర్డ్ కింద మనం చేసినట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఈ యాప్ ఈ విధంగా ఓపెన్ అయ్యి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇందులో మనకి అబ్జర్వర్స్ ఇక్కడ మనకి టీచర్ నాట్ అబ్జర్వ్డ్ 20 మెంబర్స్ ఉన్నారు. దీనిలో ఇక్కడ నేను దీని మీద క్లిక్ చేసినట్లయితే నాకు కనిపిస్తారు నేను ఎవరిని అబ్జర్వ్ చేయాలి. ఇది మా పాఠశాలలో ఉన్న టీచర్స్ అందరినీ కూడా నాకు లింకప్ చేయడం జరిగింది కాబట్టి మా స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ నాకు కనిపిస్తూ ఉన్నారు. ఈ విధంగా ఇందులో ఎవరిని అబ్జర్వ్ చేయాలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గొల్లపల్లి బాలమురళి కృష్ణ ఈయన్ని అబ్జర్వ్ చేశాను. ఆల్రెడీ నేను లెసన్ని ముఖ్యంగా మనం ఒక లెసన్ అబ్జర్వ్ చేసేటప్పుడు 45 మినిట్స్లో మనం ఫస్ట్ 20 మినిట్స్ అబ్జర్వ్ చేసిన తర్వాత మనం సెగ్మెంట్ 1 అంటాము. తర్వాత ఆఫ్టర్ 25 మినిట్స్ సెగ్మెంట్ 2 కింద మనం తీసుకోవచ్చు. అయితే సెగ్మెంట్ 1 మనం ఏ విధంగా పూర్తి చేయాలి, సెగ్మెంట్ 2 అనేది ఏ విధంగా పూర్తి చేయాలి ఈ వీడియో ద్వారా మనం చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి బాలకృష్ణ గారిది నేను ఇక్కడ ఓపెన్ చేశాను. ఓపెన్ చేస్తే అబ్జర్వేషన్ అని ఇక్కడ వచ్చింది. దీనిపై క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఈ విధంగా మనకి వస్తుంది. ఆల్రెడీ మనం టీచ్ టూల్ ట్రైనింగ్లో నేర్చుకునేదంతా ఒకసారి గుర్తుకు తెచ్చుకున్నట్లయితే ఈజీగా మనం నింపేయవచ్చు. అయితే ఇక్కడ మనం చేయవలసింది ఏమిటి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రైమరీ అండ్ సెకండరీ అని మనకు ఇక్కడ ఉన్నాయి. అయితే 3rd to 10th క్లాస్ వరకు ఉన్నవాళ్ళు ప్రైమరీ అబ్జర్వ్ చేయొచ్చు, అలాగే సెకండరీ కూడా అబ్జర్వ్ చేయొచ్చు ఆ హెచ్ఎమ్. అయితే ప్రైమరీ అంటే 3rd to 4th, 3rd to 5th వరకు ప్రైమరీ. సెకండరీ అంటే 6th to 10th క్లాస్ వరకు ఉన్నదాన్ని సెకండరీ అంటాము. ఇక్కడ మా మ్యాథ్స్ టీచరు ఇక్కడ బాలమురళి కృష్ణ గారు సెకండరీ అంటే 8th క్లాస్ కాబట్టి సెకండరీని మనం చూజ్ చేసుకోవాలి. అలాగే 8th క్లాస్ని చూజ్ చేసుకోవాలి. సబ్జెక్ట్ ఏం చెప్పారో నేనేం అబ్జర్వ్ చేశాను, మ్యాథమెటిక్స్ అబ్జర్వ్ చేశాను. అయితే అక్కడ ఉన్నటువంటి స్టూడెంట్స్ ఎంతమంది, 8th క్లాస్లో మనకి బాయ్స్ ఎంతమంది ఉన్నారు, అలాగే గర్ల్స్ ఎంతమంది ఉన్నారు చూసుకున్నట్లయితే నాకు ఇక్కడ 15-30 మంది నాకు కనిపిస్తున్నారు క్లాసులో నేను చూసుకున్నట్లయితే. అయితే ఈరోజు వచ్చిన అటెండెన్స్ ప్రకారం అయితే మనకి ఇక్కడ 13 బాయ్స్ అలాగే 14 గర్ల్స్ వచ్చి ఉన్నారు. ఈ విధంగా మనం నింపుకోవాలి. అలాగే షెడ్యూల్ టైం ఫర్ ద టైం టేబుల్ అని ఇక్కడ ఉంది. అయితే ఏ టైంలో నేను అబ్జర్వ్ చేశాను, ఇక్కడ నేను అబ్జర్వ్ చేసేది 10:45 నుండి అబ్జర్వ్ చేశాను. 10:45 స్టార్టింగ్ టైము. ఇక్కడ తర్వాతను ఒకసారి మనం తీసుకున్నట్లయితే AM PM ఇక్కడ చూసుకొని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. పిఎంలో ఉంటుంది డిఫాల్ట్గా, AM అని పెట్టుకోండి ఉదయం అయితే. మధ్యాహ్నం పూట అయితే PM అని పెట్టుకోవాలి. ఓకే, 10:45 AM అంటే 10:45 AM. అలాగే టైం వెన్ క్లాస్ స్టార్టెడ్ అని ఉంది. ఎప్పుడు స్టార్ట్ చేశారు, 10:45కే AM. అలాగే 10:45 ఓకే.
ఇది షెడ్యూల్ టైము ఇది కూడా సేమే. ఇప్పుడు నెక్స్ట్ మనకి సెగ్మెంట్ 1లో స్నాప్షాట్ అనేది మనకి ఆల్రెడీ నేర్చుకున్నాం. ఒకసారి గుర్తు లేకపోతే గుర్తు తెచ్చుకోండి. మనం మనం చూసేటప్పుడు టీచరు అబ్జర్వేషన్ చేయాలి. టీచరు ఏ విధంగా ఉన్నాడు, లెసన్ చెప్తున్నాడా లేదా, అలాగే స్టూడెంట్స్ ఆన్ టాస్క్లో ఉన్నారా లేదా, అలాగే స్టూడెంట్స్ యాక్టివ్లీ పార్టిసిపేషన్ ఉందా లేదా, దీనికి ఆన్సర్లు మనం ఇవ్వాల్సి ఉంటుంది. అందుకు మనం ఆల్రెడీ స్నాప్షాట్ మనం తెలుసుకున్నాం కాబట్టి ఆ స్నాప్షాట్స్ ప్రకారము 4th మినిట్, అలాగే 9th మినిట్, అలాగే అంటే 14th మినిట్, ఈ విధంగా మనం చూసుకొని స్నాప్షాట్లు అవసరం ఉంది. అయితే నేను స్నాప్షాట్ ఆల్రెడీ పేపర్ మీద నోట్ చేసుకున్నాను కాబట్టి టీచర్ ప్రొవైడ్స్ లెర్నింగ్ యాక్టివిటీ టు మోస్ట్ స్టూడెంట్స్, ఎస్. అలాగే స్టూడెంట్స్ ఆర్ ఆన్ టాస్క్, హైగా ఉన్నారు, టాస్క్లోనే ఉన్నారు. అలాగే స్టూడెంట్స్ ఆర్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ లెర్నింగ్ టాస్క్స్, ఎస్. ఇది మనకి స్నాప్షాట్ 1. నెక్స్ట్ స్నాప్షాట్ 2. అయితే మనం అన్నీ ఈ టైంలో నోట్ చేసుకుని అవన్నీ ఒక పేపర్ మీద నోట్ చేసుకున్నాం కాబట్టి దీనికి ఆన్సర్లు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్. రెండోది హై, ఎస్. నెక్స్ట్ స్నాప్షాట్ 3, ఇది కూడా ఎస్, హై, ఎస్. ఒకవేళ స్టూడెంట్స్ అయితే పార్టిసిపేషన్ సరిగ్గా లేకపోతే ఆ టైంలో నో అని పెట్టాలి. అలాగే స్టూడెంట్స్ ఆ టాస్క్లో లేకపోతే, సరిగ్గా లేకపోతే, పూర్తిగా లేకపోతే లో, మధ్యస్థంగా ఉంటే మీడియము, బాగా ఉంటే హై అని పెట్టుకోవాలి. అలాగే టీచర్ కూడా మనం అనుకున్న టైంలో లెసన్ చెప్తూ ఉంటేనే ఎస్ అని పెడతాం, లెసన్ చెప్పకుండా కామ్గా ఉంటే మాత్రం నో అని పెట్టాలి. సో నెక్స్ట్ ఇప్పుడు వెళ్ళండి. 3 స్నాప్షాట్స్ అయిపోయి క్వశ్చన్స్ ఇప్పుడు సెగ్మెంట్ 1కి సంబంధించి క్వశ్చన్స్ వచ్చాయి. ద టీచర్ ట్రీట్స్ ఆల్ స్టూడెంట్స్ రెస్పెక్ట్ఫుల్లీ. ఇక్కడ టీచరు రెస్పెక్ట్ఫుల్గా వాళ్ళతో స్టూడెంట్స్తో ట్రీట్ చేస్తున్నాడా లేదంటే హై. అలాగే ద టీచర్ యూజెస్ పాజిటివ్ లాంగ్వేజెస్ విత్ స్టూడెంట్స్, హై. అలాగే ద టీచర్ రెస్పాన్స్ టు స్టూడెంట్స్ నీడ్స్ అంటే ఏవైనా ఇక్కడ మనం అనుకున్నాం సరిగా కనిపించకపోతే సార్ అలా డోర్ వేస్తే కనిపిస్తుంది అంటే మనం చేస్తే అది నీడ్ కింద వస్తుంది. ఒకవేళ నీడ్స్ ఏమీ లేకపోతే ఈ అన్య కింద మనం దీన్ని ట్రీట్ చేయాలి. అక్కడ నాట్ అప్లికబుల్ అనమాట. ద టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ బేస్, జెండర్ని ఏమాత్రమైనా ఎగ్జిబిట్ చేసాడా ఏమిటనేది ఇక్కడ మనకి ఉంటుంది. ఇది మీడియమా, హైయా ఏమిటనేది ఇక్కడ చూసుకోండి. అలాగే తర్వాత ద టీచర్ డస్ నాట్ ఎగ్జిబిట్ బేసిస్ అంటే ఇది కూడా చూడండి. ఆ విధంగా అన్నీ కూడా హైయా, లోయా ఇవన్నీ మనం చూసుకుంటూ టోటల్గా మనకి ఇక్కడ చూడాలి. పాయింట్స్ కూడా మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ టోటల్లీ మనకు ఆల్రెడీ తెలుసు, అన్ని హైలు అయితే 4 or 5 పాయింట్స్ ఇవ్వచ్చు, మీడియం అయితే 3 పాయింట్స్ ఇస్తాము, అలాగే లో అయితే 1 or 2 పాయింట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ద టీచర్ సెట్స్ క్లియర్ బిహేవియరల్ ఎక్స్పెక్టేషన్స్ ఫర్ క్లాస్ రూమ్ యాక్టివిటీస్. దీనికి కూడా మనం రాసుకుంటాము. ఆల్రెడీ టీచర్ లెసన్ చెప్పేటప్పుడు ఈ క్వశ్చన్ అన్నిటికీ కూడా మనం ఆన్సర్స్ లోవా, మీడియమా, హై అనేది మనం పెట్టుకుంటాం కాబట్టి దాన్ని బట్టి ఈజీగా ఈ విధంగా మనం టిక్ పెట్టేయవచ్చు. ఈ విధంగా టిక్ చేయండి, టిక్ చేసి పాయింట్స్ కూడా ఇవ్వండి. ఇలాగ మనకి క్వశ్చన్స్ అన్నిటికీ కూడా ఈ విధంగా పాయింట్స్ని మనకి డాట్ చేస్తూ మనం ఇవ్వాల్సి ఉంటుంది ఈ విధంగా. తర్వాత 4th క్వశ్చన్. ద టీచర్ యూజెస్ క్వశ్చన్స్ అండ్ ప్రాంప్ట్స్ ఆర్ అదర్ స్ట్రాటజీస్ టు, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసి ద టీచర్ మానిటర్స్ మోస్ట్ స్టూడెంట్స్ డ్యూరింగ్
ఇండిపెండెంట్ ఆర్ గ్రూప్ వర్క్. ఒకవేళ గ్రూప్ వర్క్ అనేది లేకపోతే మనం అక్కడ అసలు లేకపోతే మనం ఎన్ఏ పెట్టవచ్చు. ఉంటే మాత్రం లోయా హైయా మీడియం అనేది ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది. సో ఆ విధంగా మార్చుకోవచ్చు. సబ్మిట్ అంటే నెక్స్ట్ వెళ్ళినంత వరకు మనం చేయొచ్చు. ఈ విధంగా 4th క్వశ్చన్ అయిపోయింది. 5th క్వశ్చన్, ద టీచర్ ప్రొవైడ్స్ స్పెసిఫిక్ కామెంట్స్ ఆర్ ప్రాంప్ట్స్ దట్ హెల్ప్ ఆఫ్ క్లారిటీ స్టూడెంట్స్ మిస్అండర్స్టాండింగ్స్ అనేవి ఏమిటైనా మనకి ఇక్కడ చూసినట్లయితే ఏమిటనేది ఇక్కడ చూడండి. చూసుకొని మీరు కదా దాని ప్రకారం పాయింట్స్ ఇవ్వాల్సి ఉంటుంది. 5th క్వశ్చన్, ద టీచర్ 6th క్వశ్చన్, ద టీచర్ ఆస్క్స్ ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్స్. ఏమైనా టీచర్ అడిగాడా? మధ్యస్థంగా అడిగితే మీడియం అని పెడతాము. అలాగే స్టూడెంట్స్ నుండి ఓపెన్ ఎండెడ్ ఏమైనా వచ్చాయా, ఇవన్నీ కూడా మనం చూసుకొని ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాతను ద టీచర్ 7th క్వశ్చన్, ద టీచర్ ప్రొవైడ్స్ స్టూడెంట్స్ విత్ చాయిస్ ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నారా లేదా అనేది చూసుకొని ఇక్కడ ఇవ్వండి. ఈ విధంగా పాయింట్స్ లాస్ట్ ఓవరాల్ అటానమీ స్కోర్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 8th క్వశ్చన్, ద టీచర్ అక్నాలజెస్ స్టూడెంట్స్ ఎఫర్ట్స్. స్టూడెంట్ ఎఫర్ట్స్కి అక్నాలజ్ చేశారా లేదా టీచర్ అనేది కూడా మనం అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. అది కూడా చేయండి. ద టీచర్ అక్నాలజ్ గోల్ సెట్టింగ్ ఏమైనా ఇచ్చారా లేదా, ఇవన్నీ కూడా చూసుకొని లాస్ట్ పాయింట్స్ కూడా నింపండి. 9th క్వశ్చన్, ద టీచర్ ప్రమోట్స్ స్టూడెంట్స్ కొలాబరేషన్ త్రూ పీర్ ఇంటరాక్షన్ అనేది ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అది కూడా జాగ్రత్తగా చూసుకోండి. చూసుకొని పాయింట్స్ ఇవ్వండి. ఈ విధంగా సెషన్ అంటే సెగ్మెంట్ 1కి సంబంధించి నింపాను. దీనికి ఫోటో అడుగుతుంది. మనం నోట్స్ని మనం సెగ్మెంట్ 1కి మనం టీచర్ ఏం చెప్పాడు ఏమిటనేది ఒక పేపర్ మీద మనం నోట్ చేసాం. ఆ నోట్స్ని ఇక్కడ ఫోటో తీయవలసి ఉంటుంది. అది ఇలాగ క్లిక్ చేయగానే కెమెరా మీద ఎలా అని అడుగుతుంది. ఎలా అని అనగానే మనకి ఇక్కడ ఫోటోని తీయొచ్చు. ఈ విధంగా తర్వాత చూస్ టైం అని అడుగుతుంది. ఈ చూస్ టైం దగ్గర 10:45 టు నేను 15 మినిట్స్ కదా అబ్జర్వ్ చేశాను. 10:45 టు 11 అనమాట. 11 అని పెట్టుకోవాలి. 11 AM. ఓకే. ఇది ఫోటో అంటే నేను వీడియో తీస్తున్నాను కాబట్టి ఫోటో క్యాప్చర్ అవ్వలేదు. మీరైతే ఇక్కడ ఫోటో సింబల్ మీద కానీ లేదా ఇక్కడ బుక్ మార్క్ ఉంది దాని మీద ఆల్రెడీ మనం ఫోటో తీసుకొని ఉంచుకోవచ్చు గ్యాలరీలో. ఈ విధంగా ఫోటో అడుగుతుంది. ఈ ఫోటో దగ్గర ఈ విధంగా మనం ఏ ఫోటో అయితే ఆ ఫోటోని మనం ఇక్కడ చూస్ చేసి పెట్టుకోవచ్చు. ముందుగా ఫోటో తీసుకున్నట్లయితే ఈ విధంగా ఫోటో పెట్టుకోవచ్చు. ఫోటో పెట్టుకొని నెక్స్ట్కి మనం వెళ్ళవలసి ఉంటుంది. ఈ విధంగా సెగ్మెంట్ 1 మనం నింపవలసి ఉంటుంది. ఇదే మాదిరిగా సెగ్మెంట్ 2 కూడా మనం నింపవలసి ఉంది. సెగ్మెంట్ 2 అంటే ఏమిటి? ఒక లెసన్ని మొదటి 15 మినిట్స్ అబ్జర్వేషన్ చేసి మొత్తం అబ్జర్వేషన్స్ అన్నీ కూడాను సెగ్మెంట్ 1లో రాస్తాము. ఆ 9 క్వశ్చన్స్కి ఆన్సర్స్ స్కోరు కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే సెగ్మెంట్ 2లో కూడా సేమ్ ఆఫ్టర్ 15 మినిట్స్ లెసన్ ఏ విధంగా ఉందనేది సెగ్మెంట్ 2లో మనం అబ్జర్వ్ చేసి సెగ్మెంట్ 1 లాగే రాసి టైమింగ్స్ ఇక్కడ నేనైతే 10:45 టు 11 పెట్టాము. సెగ్మెంట్ 2లో 11 టు 11:40 11:15 అని పెట్టుకోవచ్చు. లేదంటే కొద్దిగా గ్యాప్ ఇచ్చి 11:10 టు 15 మినిట్స్ కలుపుకొని మనం చేయవచ్చు. ఈ విధంగా మీరు అంటే 11:15 టు 11:30 పెట్టుకోవచ్చు. ఆ హాఫ్ అన్ అంటే పావు గంట మనం లెసన్ని